మహిళా ఒలింపియన్లను స్ఫూర్తిగా తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా ఒలింపియన్లను స్ఫూర్తిగా తీసుకొని రాణించాలంటూ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బి క్యాంప్ క్రీడా మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన పీటీ ఉషా, కరణ మల్లేశ్వరి, పివి సింధు, షైనా నెహ్వాల్, నేటి మధుబాకర్, జ్యోతి లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపల్లి సురేందర్ మాట్లాడుతూ రాష్ట్రపతి, సైంటిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అగ్రస్థానాల్లో మహిళలు ఉండటం హర్షణీయమన్నారు. మహిళలు క్రీడారంగంలోనూ రాణించాలని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మహిళలకు కొన్ని ప్రశ్నలు వేస్తూ జవాబులు చెప్పిన వారికి ప్రోత్సాహ బహుమతులను అందజేసి అభినందించారు. అనంతరం అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ మణిదీప్ జట్టుకు కప్పుతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే కర్నూలు మహిళా జట్టుకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు పి సువర్ణ, సుధీర్, చిన్న శంకరన్న, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ముందుగా మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రగ్బీ అసోసియేషన్ వారికి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఇన్ని అసోసియేషన్ ఉన్నప్పటికీ రగ్బీ అసోసియేషన్ మహిళా దినోత్సవం చేయాలనే దృక్పథం, దృఢమైన సంకల్పం. మన కర్నూలు జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా మన జాయింట్ కలెక్టర్ మేడం గారు, ట్రైనింగ్ కలెక్టర్ మేడం గారు వాళ్ళు కూడా అన్ని ఇన్వాల్వ్ అయ్యి కలెక్టర్ బంగ్లాలో కూడా అన్ని గేమ్స్ చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్లో కూడా చేశారు. ఇక్కడ మూడోది మన రామాంజనేయ సార్ గారు, మన సురేంద్రబాబు సార్ గారు వీళ్ళు అనుకుని సుంకన్న గారు, పరశురామ్ గారు వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ ఇదే గ్రౌండ్ లో ఎన్నో జాతీయ పథకాలు అయితేనేమి, అంతర్జాతీయ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో మహిళలు కూడా ప్రతి దానిలో కూడా ఉద్యోగాల్లో కూడా సాధించారు. మహిళలు ప్రతి చోట కూడా అన్ని రంగాల్లో వాళ్ళు ముందంజలో ఉంటున్నారు. వాళ్ళు కూడా మున్ముందు కూడా ఇదే స్థాయిలో ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహిళలకు అంటూ ప్రత్యేక స్థానం ఉంది, రిజర్వేషన్ ఉంది. వాళ్ళు కూడా ఏమైనా సాధించగలుగుతారు, ఏ కార్యక్రమాలైనా కూడా చేయగలుగుతారు. ఇప్పుడు మన కర్నూలులో కూడా జాయింట్ కలెక్టర్ మేడం గారు, అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ మేడం గారు అందరూ కూడా చాలా ముందంజలో ఉండి మన జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు కూడా వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ముందుగా మంచి ఆశయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి ఈ రగ్బీ అసోసియేషన్ కూడా అన్ని కార్యక్రమాలు కూడా బాగా చాకచక్యంగా, ఉత్సాహభరితంగా అన్ని రంగాల్లోనూ ప్రతి దానిలో క్రీడా రంగంలో అయితేనేమి, మహిళా దినోత్సవం అయితేనే ప్రతి దానిలో కూడా సంక్రాంతి కూడా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి బాగా చేశారని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నా. వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి రగ్బీ అసోసియేషన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ విరమించుకుంటున్నా. ముఖ్య అతిథిగా వచ్చిన మన డిఎస్డిఓ భూపతి గారికి, అలాగే రామాయణ గారికి, కుంకన్నకి, పరశురామ్కి, రాజుకు, మిగతా ఉన్న పీటీస్కి, సీనియర్ రగ్బీ ప్లేయర్స్కి, తర్వాత గర్ల్స్కి, ముఖ్యంగా మీకు ఉమెన్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేము రగ్బీ అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాము రామాయణ గారి ఆధ్వర్యాన. ఇల్లాన్ని చదివితేనే ఇంటికి వెలుగు అంటారు. కాబట్టి చదువు అనేది ఎప్పుడు మీరు విస్మరించొద్దండి. చదువుకుంటూ పోతుంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే చదువు విషయంలో మేము అందరం హెల్ప్ఫుల్గా ఉంటాము. గ్రౌండ్ కూడా ఇంత బాగా డెవలప్ చేశారంటే ఇక్బాల్ సార్ ఉన్నారు, రాయలసీమ ఐజీ గారు, ఆయన కూడా మీకు సహాయంగా ఉంటారు. ఇక్కడనే అలాగే మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు స్పోర్ట్స్కి, రగ్బీకి ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఉమెన్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకరు పొలిటికల్లో, ఒకరు సేవా దాంట్లో, ఒకరు ఐపీఎస్. ఈ ముగ్గురు పేర్లు ఎవరైనా చెప్పగలరా మీరు? స్పోర్ట్స్ కాదు, ఎవరు చెప్పారు? ముగ్గురు చెప్పారా? మీ ముగ్గురికి బాగా పిల్లలు కూడా మంచి ఆన్సర్ ఇచ్చినారు. మంచి పేరు తెచ్చుకుంది. రోటీ కపడా और మకాన్ అని ఇందిరాగాంధీ పేరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి పేరు తెచ్చుకుంది ఆమె.
ఇప్పుడు కూడా ఆమెని కొనియాడతారు. ఐపీఎస్ వచ్చి కిరణ్ బేడి గారు అంత మంచి ఆఫీసరు, హానెస్ట్ ఆఫీసరు ఇండియాలో ఎక్కలేరు నాకు తెలిసి. నెక్స్ట్ మదర్ తెరీసా గారు, ఆమె యూనివర్సల్ మదర్ అంటారు ఆమెని. ప్రపంచానికి ఆమె ఒక తల్లి లాంటిది. ఆమె కూడా మంచిగా సేవ చేసింది. కాబట్టి ఈ ముగ్గురిని మీరు పరిగణనలు తీసుకొని ఏదో ఒక రంగంలో మీరు సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండి మీ పిల్లల్ని బాగా చూసుకుంటూ, మీ చిల్లని అంటే ఇట్లాంటి పిల్లల్ని కూడా బాగా చూసుకుంటూ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.